వషట్కార, యజ్ఞంలో వషట్కారమైన నువ్వు చేసే నమస్కారం ఆయనే. ఈ వివరణలన్నీ ఎందుకు అంటే విష్ణు అంటే నీకు సరిపోదు, కృతయుగంలో సరిపోదు, కలియుగంలో సరిపోదు. అందుకే వ్యాసుడు 1700 శ్లోకాల భారతం రాశాడు. వినాయకుడు అడిగాడు, ఏముందండి ఇందులో అన్నదమ్ములు కొట్టుకు చావడం, వాడి పెళ్ళాన్ని వీళ్ళలాగి వీడి పెళ్ళాన్ని వాళ్ళలాగి ఓడి కదా, దీనికి మళ్ళీ 1,00,000 శ్లోకాలు ఇది. నాయన నీకు నాకు అక్కర్లేదయ్యా, కలియుగంలో మహానుభావులు అందరూ పుడతారు. ఆయన పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తారు కానీ ఎవడూ చదవడు, ఒకవేళ చదివినా కూడా దాన్ని ఆచరణలో పెట్టడు. ఇటువంటి సన్నాసులు మారాలంటే 1,00,000 శ్లోకాలు రాయాల్సిందే అని చెప్పాడు. వాడికి వాతలు ఎట్టేవాడు ఒకడు చెబితేనే వాడు వింటాడే. అందుకే గరికిపేట నరసింహరావు పుట్టించి కిందకి పంపించాలని చెప్పాడు లాస్ట్. చోకలు వేసేవాడు ఉంటే కానీ ఎవడో విండమ్మా, బాగా గడ్డలు దువ్వుతే ఎవడో విండక. నాకు కూడా దువ్వేసి పక్కట అక్కడ నేను మొహమాటం లేకుండా ఒక్క మాట, విచ్చుకున్న పువ్వు గుచ్చుకుంటూ, విచ్చుకున్న పువ్వు నీ గుర్తు